హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతి అనగానే మనకు గుర్తు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత మనము వెళ్ళాలి అనుకునే టెంపులే అలమేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు. ఈరోజు మనం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ గురించి తెలుసుకుందాం. అందుకు వీడియోని లైక్ చేసి మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు ఇంకా పరమశివుడు. ఇలా త్రిమూర్తులను పరీక్షించు సమయంలో కోపిష్టి అయిన మృగు మహర్షి విష్ణు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి తాను నివాసమున్న స్థలాన్ని అవమానించాడు అని లక్ష్మీదేవి కొల్లాపూర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సిరిలేని శ్రీనివాసుడు 12 ఏళ్ల తపస్సు చేయగా ప్రసన్నరాలు అయిన లక్ష్మీదేవి తిరుచానూరు పద్మ సరోవరంలో బంగారు పద్మంలో అవతరించింది. ఇందుకు గాను ఈ టెంపుల్ని శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ చాలా శక్తివంతమైనది. ఎందుకు అంటే శ్రీనివాసుడు 12 ఏళ్లు తపస్సు చేసిన ప్రదేశం, ఇంకా స్వామివారు స్వయంగా తవ్విన పద్మ సరోవరం కోనేరు, ఇంకా స్వామివారు స్వయంగా ప్రతిష్ఠించిన సూర్యనారాయణ స్వామి టెంపుల్, అలాగే శ్రీకృష్ణ బలరాములు సంచరించిన ప్రదేశం. ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సకల సమస్యలు అయిన విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, పెళ్లి ఇలా భక్తుల కొంగు బంగారంగా అమ్మవారు కొలువు తీరిన ప్రదేశం. మనం ముందుగా చూసినట్టు తిరుపతి నుండి తిరుచానూరుకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నది 50-100 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎంట్రన్స్. అలాగే ఇక్కడ మనకు ఉచిత లగేజ్ కౌంటర్ ఇంకా ఫ్రీ మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ నుండి మనం ఉచిత దర్శనానికి కూడా వెళ్ళవచ్చు. మీరు సాటర్డే ఇంకా సండే కాకుండా మిగతా రోజుల్లో ఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు. కొంచెం రద్దీ కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ పుష్పాలు ఉంటాయి. అవి తీసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళండి. నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. నేను ఎప్పుడు తిరుపతికి వచ్చినా మొదటగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొండకు స్వామి దర్శనానికి వెళ్తాను. అలాగే అమ్మవారి ఆలయం పక్కనే శ్రీకృష్ణ బలరాముల ఆలయం కూడా ఉంటుంది. తప్పక చూడవలసిన ప్రదేశం. లోపలకు మొబైల్స్ అలో లేదు, అందుకు చూపించడం కుదరడం లేదు. నేను ఇప్పుడు దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. నాకు సుమారుగా 1 గంట సేపు దర్శనానికి టైం పట్టింది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నది అమ్మవారి అఖండం. ఇది అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ మనం స్వయంగా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత తిరుచానూరు అలవేల్ మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలా అంటారు. అప్పుడే ఆ యాత్ర సఫలమవుతుంది అని కూడా అంటారు. కానీ నిజానికి ముందుగా మనం అమ్మవారిని దర్శించుకొని మన బాధలు అమ్మవారితో చెప్పుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవాలా అని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకు అంటే అమ్మవారు స్వామికి మన బాధలు చెప్తారంట, రికమెండేషన్ లాంటిది. అందుకు మీరు తిరుపతి నుండి ముందుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి. ఈ విషయం గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే దర్శనం తర్వాత ఉచిత అన్న ప్రసాదం ఇంకా షాపింగ్ చేయడానికి కూడా అనువైన ప్రదేశం. ఇలా కొంచెం ముందుకు రాగానే సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ సాక్షాత్తుగా స్వామివారు ప్రతిష్ఠించారు. ప్రతి సండే ఇక్కడ అభిషేక తీర్థం ఇస్తారు. ఈ తీర్థం తీసుకోవడం వల్ల అన్ని రోగాలు నయమవుతాయని నమ్మకం. ఇక్కడ మనం చూస్తున్నది పద్మ పుష్కరిణి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్నానం చేయవలసిన పుణ్య పుష్కరిణి. ఎందుకు అంటే స్వయంగా స్వామివారు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి అమ్మవారి కోసం తవ్వించినది.
ఇక్కడే అమ్మవారు బంగారు పద్మకమలంలో ఆవిర్భవించారు. అందువల్ల నారాయణ శక్తి, లక్ష్మీదేవి శక్తి, సూర్యశక్తి కలిసిన ప్రదేశం. ఇందువల్ల పద్మ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళండి. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా భక్తులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని తిరుచానూరు అల్వేల్ మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లవ్.